Dear students, welcome back to our channel Uma Vlogs. So NEET కి సంబంధించినటువంటి NEET 2026 లో NEET రాయబోతున్నటువంటి స్టూడెంట్స్ కి ముందుగా ఆల్ ద బెస్ట్ చెప్తూ, సో మీరు ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నటువంటి అంటే 2, 3, 4 ఇయర్స్ నుంచి ప్రిపేర్ అవుతూ ఉంటారు. సో వీళ్ళందరూ ఎదురు చూస్తున్న రోజు అప్లికేషన్ వచ్చేసింది. సో మనకి ఎన్టీఏ వెబ్సైట్లో అప్లికేషను అనేది ఇచ్చి ఉన్నారు. అది వచ్చేసి మనకి ఈ రోజు అంటే ఫిబ్రవరి 8న రిలీజ్ అయింది. ఎప్పటి వరకు ఉంటుంది ఆన్లైన్ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ అండ్ అప్లికేషన్ చేసుకోవచ్చు అంటే మనము మార్చ్ 8 వరకు రాత్రి 9:30 వరకు మనకి అందుబాటులో ఉంటుంది. ఓకే, నీట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని వాచ్ చేస్తూ ఉండండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేస్తూ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో నీట్కి సంబంధించి నీట్ 2026కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ను ఎప్పటికప్పుడు మన ఛానల్లో ఉంచడం జరుగుతుంది. సో తప్పకుండా మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, నోటిఫికేషన్ అనేది మీకు వస్తుంది. సో ఈ రోజు నుంచి మీరు కాలేజ్లో జాయిన్ అయ్యే వరకు ఇన్ఫర్మేషన్ ఏదైనా ఎన్టీఏ వెబ్సైట్ నుంచి సో మనము ఎప్పటికప్పుడు ఛానల్లో ఉంచడం జరుగుతుంది. ఓకేనా? సో ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో ఇక మనము అప్లికేషన్ అయితే వచ్చేసింది. మనకు కావాల్సినటువంటి దీనికి డాక్యుమెంట్స్ ఏంటి, వాటి సైజ్ ఏంటి, ఫీజు ఏంటి, ఓకే, సో ఎప్పటి వరకు కట్టాలి అనే వివరాలని మనము చూద్దాము. సో ఇన్ఫర్మేషన్ బులెటిన్లో ప్రాస్పెక్టస్ అన్నీ కూడా నీట్గా ఇచ్చి ఉన్నారు. ఓకేనా? ఎన్టీఏ వెబ్సైట్లోకి వెళ్తే మనకు ఇన్ఫర్మేషన్ బులెటిన్ అనేది మీకు పైన కనిపిస్తూ ఉంది. సో 124 పేజెస్లో మనకి ఇన్ఫర్మేషన్ బులెటిన్ని వాళ్ళు రిలీజ్ చేశారు. సో అప్లికేషన్ వచ్చేసి మనకి ఈ రోజు నుంచి మార్చి 8 వరకు అప్లికేషన్ మనము రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. తర్వాత మార్చి మనకి అప్ టు 11:50 PM వరకు ఉంది. ఓకే, సారీ, మార్చి 9 PM వరకు ఉంది. ఫీజు కట్టడానికి 11:50 PM వరకు ఉందన్నమాట. ఓకేనా? కరెక్షన్ వచ్చేసి ఏదైనా తప్పులు ఉంటే 10th మార్చ్ వరకు కూడా మనకి అప్లికేషన్ అనేది అందుబాటులో ఉంటుంది, మనం అప్లై చేసినటువంటి అప్లికేషన్. ఓకేనా? తర్వాత ఫీజు వచ్చేసి దీనికి కేటగిరీకి అంటే జనరల్కి వచ్చేసి 1700, తర్వాత జనరల్ ఈడబ్ల్యూఎస్కి, ఓబీసీ, ఎన్సీఎల్కి వచ్చేసి అంటే నాన్ క్రిమిలియర్ బీసీకి వచ్చేసి 1600, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి థర్డ్ జెండర్కి వచ్చేసి 1000 రూపీస్గా అప్లికేషన్ ఫీజు ఉంది. సో ఎగ్జామ్ అనేది మనకి తెలిసిందే, ఎవ్రీ ఇయర్ కూడా మే 1st సండేలో ఉంటుంది. అది ఈసారి థర్డ్ ఉంది. ఎగ్జామ్ టైమింగ్స్ మీకు తెలిసిందే, ఆఫ్టర్నూన్ 2 to 5 ఉంటాయి. 180 minutes అంటే 3 hours టైం ఉంటుందన్నమాట. ఓకే, డాక్యుమెంట్స్ ఏం కావాలి అనేది మనకి ఇన్ఫర్మేషన్ వీళ్ళు క్లియర్గా ఇచ్చి ఉన్నారు ఇన్ఫర్మేషన్ బులెటిన్లో. సైజులు కూడా మనకి ఏ డాక్యుమెంట్ ఎంత సైజు ఉండాలి అనేది కూడా వీళ్ళు ఎంత కేబీలో ఉండాలి అనేది కూడా మనకి ఇచ్చిన్నారనమాట. ఒకసారి మీరు అందులో వెళ్ళి ఇన్ఫర్మేషన్ బులెటిన్లో చూస్తే మనకి తెలిసిపోతుంది అనమాట. ఓకే, సో ఇవన్నీ కూడా మనకు కావాల్సినటువంటివి ఇన్ఫర్మేషన్ బులెటిన్లో 13 to 19th పేజీలో ఉన్నాయి. ఇవి సైజులు, డాక్యుమెంట్ సైజులు అంతా కూడా 16, 17 పేజెస్లో ఉన్నాయి, చూడండి. ఓకే, సో సైజ్ ఆఫ్ ద డాక్యుమెంట్స్ వచ్చేసి మనకి 15, 16, 17లో క్లియర్గా అన్నీ ఉన్నాయి. సో మనకి ఇమ్మీడియట్గా ఇప్పుడు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అంటే మనకి ఫోటోగ్రాఫ్స్ కావాలి. సో అవి మనం వచ్చేసి బ్యాక్గ్రౌండ్, వైట్ బ్యాక్గ్రౌండ్ నుండి నీట్గా పాస్పోర్ట్ సైజు, సో మనకి జేపీజీ ఫార్మాట్లో ఉండాలి, పాస్పోర్ట్ సైజ్ ఉండాలి, పోస్ట్ కార్డ్ ఉండాలి. ఈ పోస్ట్ కార్డ్వి ఒక 6 తీసుకొని
పాస్పోర్ట్ సైజ్వి ఒక 10 తీసి పెట్టుకోమని చెప్తున్నారు. 10 KB టు 200 KBలో మనకి ఫోటోగ్రాఫ్ ఉండాలి. సో మీ సిగ్నేచర్ కూడా 10 to 100 KBలో ఉండాలి. సిగ్నేచర్ కూడా మనం స్కాన్ చేసుకోవాలి. ఓకేనా. తర్వాత మీ రైట్ లెఫ్ట్ హ్యాండ్ ఫింగర్స్ ప్లస్ థంబ్ ఇంప్రెషను మనం పేపర్ మీద ఇంప్రెషన్ తీసుకొని అవి కూడా స్కాన్ చేసుకోవాలి. అది కూడా మనకి 200 KBకి మించకుండా ఉండాలి. కేటగిరీ సర్టిఫికేట్ కూడా, క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా మనకి 350 to 300 KBలో ఉండాలి. ఓకేనా. సో 10th మెమో వచ్చేసి 50 to 300 KBలో ఉండాలి. అలాగే 10th ఈక్వివలెంట్ మార్క్ షీట్ షుడ్ బి PDF ఫార్మాట్ బిట్వీన్ ద అదే 50 to 300 KB ఇచ్చారు. సో CGPAలో ఉంటే వాళ్ళది కన్వర్షన్ షీట్ అనేది తప్పకుండా ఉండాలి. సో ఈక్వివలెంట్ సర్టిఫికేట్ షుడ్ బి ఇన్ PDF ఫార్మాట్ బిట్వీన్ 50 to 300 అని ఇచ్చారు. సో స్కానర్డ్ కాపీ ఆఫ్ ద ID ప్రూఫ్, మనం ఏదైనా ID ప్రూఫ్ పెడుతున్నటువంటిది మనకు 10 to 200 KBగా ఉండాలి. ఆధార్ కార్డు, పాస్పోర్ట్ కానీ ఇవన్నీ కూడా మనం పాన్ కార్డ్ కానీ ID ప్రూఫ్గా తీసుకుంటారు. PW క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే UDID PWD కార్డు కానీ అది కూడా మనకి సైజ్ వచ్చేసి 300 KBకి మించకుండా ఉండాలి. ఓకేనా. సో ఇక అడ్రస్ ప్రూఫ్, ఓకే, అది 50 to 300 KB. NRI OCI ఫారిన్ సర్టిఫికెట్ అవి కూడా NRI రాస్తుంటే 50 to 300 KBలో ఉండాలి. ఓకేనా. సైజ్ ఆఫ్ ద స్కానెడ్ సిగ్నేచర్, మీ సిగ్నేచర్ కూడా 100 KB, 10 to 100 KB మించకుండా ఉండాలి, క్లియర్గా ఉండాలి. ఓకేనా. క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ కూడా 50 to 300 KB ఉండాలి. ఓకేనా. +2 క్వాలిఫికేషన్ది. The size of the scanned undertaking for using your own scribe should be between 50 to 300 KB. ఓకేనా. సో ఇది స్క్రైబ్ ఉన్న వాళ్ళకి వెనెవర్ అప్లికబుల్. ఓకే. విజన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళది ఇది. ఓకే. సో ఇది కూడా లిమిటేషన్ రైట్ ఇవన్నీ ఉన్న వాళ్ళకి ఇది కూడా అది 50 to 300 KB ఉండాలి అని ఇచ్చిండారనమాట. లైవ్ ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేసినప్పుడు, మనం అప్లికేషన్ చేసేటప్పుడు వెబ్కామ్ నుంచి లైవ్ ఫోటోగ్రాఫ్ తీసుకున్నప్పుడు మీరు ఆధార్లో ఇచ్చినటువంటి దానికి ఇప్పుడు లైవ్ తీస్తున్నది మ్యాచ్ అవుతూ ఉండాలి. ఓకేనా. సో ఇది ఇప్పుడు ఇమ్మీడియట్గా కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ అండ్ వాటి సైజెస్. సో అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలి అనేది కూడా మీకు అవసరమైతే నేను వీడియో చేసి అప్లోడ్ చేస్తాను. మీ కామెంట్ సెక్షన్లో కింద చెప్పండి. ఓకే. సో వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నీట్కి సంబంధించినటువంటి నీట్ 2026కి సంబంధించిన అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. తప్పకుండా నా వీడియోని లైక్ చేయండి. అలాగే ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ 2026లో నీట్ రాయబోయేటటువంటి పిల్లలందరికీ ఆల్ ద బెస్ట్. ఓకే. టైం చాలా ఉంది, గాబరా ఏం లేదు. నీట్గా నిదానంగా అన్నీ రెడీ చేసి పెట్టుకొని మనం స్కాన్ చేసుకొని పీడిఎఫ్లో పెట్టుకొని అప్పుడు అప్లై చేయడానికి కూర్చోండి. గుర్తుపెట్టుకోండి, మీరు రిజిస్టర్డ్ మొబైల్ మీది కానీ మీ పేరెంట్ గార్డియన్ది మాత్రమే పెట్టుకోండి. తర్వాత రిజిస్టర్డ్ మొబైల్ ఈమెయిల్ ఐడికి అది మీకు మెయిల్స్ వస్తున్నాయా లేదా చెక్ చేసుకోండి. ఒకసారి మనకి మెయిల్ ఫుల్ అయిపోయి రివర్ట్ అవుతూ ఉంటాయన్నమాట. సో డ్రాఫ్ట్లోకి వెళ్ళిపోతూ ఉంటాయి. సో అది ఒకసారి చెక్ చేసుకోండి. తర్వాత మీరు కాలేజ్లో జాయిన్ అయ్యే వరకు మీకు ఏదైనా ఎస్ఎంఎస్లో మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్కే వస్తాయి. అలాగే ఇన్ఫర్మేషన్ మీ రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడికి మాత్రమే వస్తుంది. ఓకేనా. సో క్రెడిట్ డెబిట్ కార్డు ఆన్లైన్లో మీరు కడుతున్నారు కాబట్టి ఇవి యూపీఐ కానీ పేమెంట్ ఆప్షన్స్ మీరు యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఓకేనా. సో ఇవి ప్రస్తుతానికి కావాల్సినవి. ఇవన్నీ కూడా స్కాన్ చేసి రెడీ పెట్టుకొని అప్పుడు కూర్చొని రిజిస్ట్రేషన్ అప్లికేషన్ చేయండి. ఓకేనా. ఓకే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ద బెస్ట్ వన్స్ అగైన్.